ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అసలు ఇప్పుడు హైదరాబాద్లో హాట్ టాపిక్గా మారింది బోనాల పండగ జాతర. మనకి బలకంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం దగ్గర కూడా చాలా గందరగోళం కూడా జరిగిన ఘటనలు కూడా ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా మారి అలచల్ చేస్తున్నాయి. మరి శివశక్తులు, శివసత్తులు, జోగినీలు అంటే ఏంటి అసలు? ఎందుకంటే శివసత్తులు మమ్మల్ని కొట్టారు పోలీసులు అని చెప్పేసి కూడా చాలా గొడవ జరిగింది అక్కడ. అందుకు వాళ్ళ ఆందోళనకరంగా కూడా మారిపోవడం కూడా జరిగింది. అసలు ఏం జరిగింది? కానీ ఈ శివసత్తుల బోనాలు ఏంటి అసలు స్పెషల్? అమ్మవారికి వాళ్ళ బోనాలే ఎందుకు సమర్పించాలి అనే దాని మీద కూడా ఈరోజు మనం అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము. మనతో పాటు గోల్నాక సాయి బోనం అంటే చాలా ఎంతో ఫేమస్, అందరం వినే ఉంటాము, ఇప్పటికీ చూసే ఉంటాము. మరి అమ్మ మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే. ముందుగా అందరికీ నమస్తే అమ్మ. శనార్థి. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అసలు శివసత్తులు అంటే ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నాం మేము. శివసత్తులు అంటే ఏంటి? శివశక్తులు అంటే శివుని బిడ్డలను శివశక్తులు అని చెప్పడం జరుగుతుందమ్మా. ఈ శివశక్తులు అనే వాళ్ళంతా ఓంకారనాథంలో పుట్టిన వాళ్ళు. సో ఈ శివశక్తులు అనే వాళ్ళకి మ్యారేజ్ ఉంటుందమ్మా. వీళ్ళు ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ మ్యారేజ్ చేసుకుంటారు. వీళ్ళ లైఫ్ని మ్యారేజ్ చేసుకొని భార్య పిల్లల భర్తలతో అందరితో కలిసి ఉండి ఒక దేవుని సేవలో కొనసాగుతారు శివశక్తులు అనేవాళ్ళు. శివశక్తులు అనేవాళ్ళు. మరి ఇప్పుడు జోగినీలు అంటే ఏంటి? ఈ జోగినీలు కూడా శివుని చిన్న బిడ్డలు. ఈ జోగిని వాళ్ళు అనేవాళ్ళు దేవుడికి అంకితం అయిపోతారు. అంటే దేవుడికి అంకితం అయిపోతారు. ఒక కత్తి అంటే వరక లగ్గము, ఒక కత్తికి బాసింగం కట్టేసి ఒక అమ్మవారిని లగ్గం చేసుకునే వాళ్ళని జోగిని అనడం జరుగుతుంది. జోగిని అంటే ఇప్పుడు ఈ జోగినీలకు శివసత్తులకి ఏమన్నా సంబంధం ఉందంటారా? దగ్గర సంబంధం ఏమన్నా? జోగినిలని శివశక్తులని అందరినీ శివశక్తులే అంటారు. సో ఇక్కడ అమ్మవారిని కళ్యాణం చేసుకుంటారు కాబట్టి మమ్మల్ని స్పెసిఫిక్ గా జోగిని అని పిలవడం జరుగుతుంది. మా లైఫ్ సాక్రిఫైస్ మొత్తం అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలుగా ఇలా శివభక్తురాలుగా కూడా మీరు ఇలా శివశక్తిగా మారాల్సి వచ్చింది? ఎందుకు మారాల్సి వచ్చింది? నాకు గత 5 ఏళ్ల వయసులో ఏమి తెలియని వయసులో అమ్మవారు నా ఒంటి మీదకి రావడం జరిగింది. గత 5 సంవత్సరాల వయసులో అమ్మవారు నా ఒంటి మీదకి రావడం జరిగింది. నన్ను చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది అమ్మవారు. మామూలుగా పలకలు రావడము, ఎలర్జీల దద్దులు రావడం. ఇక మా ఫ్యామిలీలో మీకు 5 సంవత్సరాలు ఉన్నప్పుడా, లేకపోతే ఇప్పుడు వచ్చి అంటే ఇలా మారి 5 సంవత్సరాలు అవుతుందా? నా వయసు 5 సంవత్సరాలు ఉన్నప్పుడు అమ్మవారు నా ఒంటి మీదకి రావడం జరిగింది. నాకు గత 22 సంవత్సరాల నుంచి అమ్మవారు నా ఒంటి మీదకి రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు అమ్మవారు ఒంటిపైకి వస్తుంది అంటున్నారు కదా, ఇప్పుడు జోగినీలు మరి ఎందుకు? అంటే వాళ్ళ వంశపారంపర్యంగా అలాగే వాళ్ళు మారాల్సి వస్తుందా, లేకపోతే వాళ్ళు అంటే వాళ్ళ ఇష్టంతో ఎందుకు మారాల్సి వస్తుంది అసలు? అంటే లైఫ్ని ఎవరు కావాల్సుకొచ్చి సాక్రిఫైస్ చేసుకోరు కదమ్మా. అమ్మవారు వాళ్ళని మెచ్చి, ఎల్లమ్మ కానీ, పోషమ్మ కానీ, దుర్గమ్మ కానీ, ముత్యాలమ్మ కానీ, అమ్మవారు వాళ్ళ భక్తిని మెచ్చి లేదా వాళ్ళని మెచ్చి వాళ్ళ పూజ మెచ్చి అమ్మవారు వాళ్ళ ఒంటి మీదకి పూనకంగా రావడం జరుగుతుంది. పూనకంగా వచ్చినప్పుడు అమ్మవారు వాళ్ళని మీరు వడక లగ్గం చేసుకోవాలి, మీరు జోగు లగ్గం చేసుకోవాలని చెప్పి, మీకు ఇక కళ్యాణం లేదు, మీరు నన్నే కళ్యాణం ఆడాలని చెప్పేసి అమ్మవారు కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీకు కళ్యాణం లేదు అన్నారు, అంత బాగుంది, మీరు అమ్మవారి గురించి ఇంత చక్కగా చెప్పారు. కానీ ఇప్పుడు అలా అన్నీ సాక్రిఫైస్ చేసుకొని కూడా, లైఫ్ని సాక్రిఫైస్ చేసుకొని ఇలా అమ్మవారికి అంకితం అయిపోవడాన్ని మరి కుటుంబ సభ్యులు ఇప్పుడు మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఉంటారు, వాళ్ళందరూ దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? అంటే యాక్సెప్ట్ అంటే ఇక్కడ అమ్మవారి కోరుకుంటుంది కాబట్టి తప్పదు కదమ్మా. రేపు అంటూ ఒక స్త్రీని మేము కళ్యాణం చేసుకొని తనని ఇబ్బంది పెట్టడం కన్నా ఇంకా మేము ఇలా ఉండడమే మా బెస్ట్ అనుకొని మా ఫ్యామిలీని మేము ఒప్పించుకొని ఇక మేము ఇదే విధంగా సాక్రిఫైస్ ఉండడం బెస్ట్. ఇప్పుడు మీరు కళ్యాణము అది ఇంకేమన్నా చేసుకున్నారా? ఇలాగే అంటే అడగొచ్చో లేదో తెలియదు, అడుగుతున్నాను. ఎందుకంటే కొంతమంది కళ్యాణం చేసుకొని భార్య పిల్లలతో కూడా ఉంటారు, కుటుంబంతో ఉంటారని మీరు చెప్పారు కాబట్టి నేను అడుగుతున్నాను. మరి మీ ఫ్యామిలీ స్టోరీ ఏంటి? అంటే కళ్యాణం చేసుకున్న వాళ్ళని శివశక్తి అని పిలుస్తారమ్మా. నేను అమ్మవారికి అంకితమే అవుదాం అనుకుంటున్నాను. నేను జోగినిగానే ఉంటాను, అమ్మవారి సేవకురాలుగానే. అలాగే ఉంటారు. అందుకు ఇంకా లైఫ్లో మ్యారేజ్ అంటూ ఏది వద్దు అనుకుంటున్నారు. ఇంకా అసలు టాపిక్ వచ్చేస్తానమ్మా. ఇప్పుడు యాక్చువల్గా ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఇప్పుడు ఆ బోనాలు మొదలైనాయి హైదరాబాద్లో. అమ్మవారి బోనాలు అనేటివి ఇప్పుడు ఆషాఢ మాసం బోనాలు మొదలయ్యాయి. మనం చూసుకున్నట్లయితే గోల్కొండలో కూడా చాలా బాగా కూడా బోనాలు సెలబ్రేషన్ అయింది. అక్కడ అందరు కూడా శివసత్తులు, జోగినీలే కూడా అక్కడ సమర్పించడం జరిగింది. మరి బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర మాత్రము అక్కడ
ఆ గుడి దగ్గర కళ్యాణం జరిగిన రోజున ఎందుకు అంత గందరగోళం సృష్టించాల్సి వచ్చింది? ఏం జరిగింది అసలు? యాక్చువల్లీ ఈ ఇయర్ సరి అయిన చర్యలు ప్రభుత్వం తీసుకోలేదండి. ఆ, గత ప్రభుత్వం కూడా స్టార్టింగ్‌లో వాళ్ళు గెలిచినప్పుడు ఇలాగే చేశారు. మళ్ళీ సేమ్ ఇలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా సేమ్ రిపీట్ చేశారు. వీళ్ళు కావాల్సుకొచ్చి చేస్తున్నారా అర్థం కావట్లేదు. లేక ఈ శివశక్తులను ఏమైనా డామినేట్ చేయాలా అనే ఒక ఉద్దేశంతో చేస్తున్నారా అర్థం కావడం లేదు. యాక్చువల్లీ సరైన క్యూ లైన్ ఇవ్వకపోవడము, ఆ, లేక నార్మల్ పబ్లిక్‌కి శివశక్తులందరికీ ఒకటే క్యూ లైన్ ఇవ్వడము, వీఐపీలకి గంటలు గంటలు దర్శనం ఇచ్చేసి శివశక్తులను అక్కడే ఆపేసి మెయిన్ క్యూ లైన్ పద్ధతి ఇవ్వకపోవడం వల్లనే ఈ యొక్క శివశక్తులకు ఇబ్బంది అవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు క్యూ లైన్ అని మీరు అడుగుతున్నారు కదా, ప్రజల తరఫున నేనే అడుగుతున్నాను. ఇప్పుడు అక్కడ అమ్మవారి కళ్యాణం జరుగుతుందంటే కొన్ని లక్షల మంది కూడా ప్రజలు కూడా వస్తారు, అక్కడికి భక్తులు వస్తారు, విఐపీలు వస్తారు, మీరు ఉంటారు, అందరూ ఉంటారు. అలాంటప్పుడు మరి మీకే ప్రత్యేకంగా ఎందుకు క్యూ లైన్ కావాలని అనుకుంటున్నారు? మా శివశక్తులు ఒక్కొక్కరు వచ్చేసమ్మా 2 అంత్రాల బోనాలు, 3 అంత్రాల బోనాలు, 5 అంత్రాల బోనం ఎత్తుకుంటారు. ఒక్కొక్క బోనం వజన్ వచ్చేసి వెయిట్ వచ్చేసి 15 to 25 కేజెస్ ఈజీగా ఉంటుంది. ఆ వెయిట్ ని ఎత్తుకొని ఒక 1 hour 2 hour నృత్యం చేసుకుంటూ రావాలని వస్తారు ఆల్రెడీ. వాళ్ళు టోటల్ గా స్టబ్బండ్ అయిపోతారు అప్పటికి. ఇక మళ్ళీ అదే క్యూ లైన్ లో 2 hours నించోవాలంటే ఓపిక ఉండాలి కదమ్మా. ఇప్పుడు ఓపిక ఉండాలి అని మీరు అంటున్నారు, కానీ ఇప్పుడు వచ్చే భక్తులు కూడా వాళ్ళు కూడా ఏమంటున్నారు, మేము ఎక్కడి నుంచో వస్తూ ఉంటాం కదా, ఇక్కడి నుంచే కాదు కదా, మేము ఇతర అంటే విలేజ్లలో నుంచి వస్తూ ఉంటాము, అందుకు చాలా దూర ప్రాంతాల నుంచి వస్తాం, మాకు ఇబ్బంది అవుతుంది అని ప్రజలు కూడా అంటారు. అంటే ప్రత్యేకంగా మీకంటూ ఏదైనా కోరుకుంటున్నారా మీరు? అంటే మాకంటూ సీనియర్స్ ఉన్నారు, మా దాంట్లో వృద్ధులు ఉన్నారు, ఎక్కువ ఏజ్ అయిన వాళ్ళు ఉన్నారు, 50-60 ఏళ్ళు అయిన వాళ్ళు బోనాలు ఎత్తుకుంటున్నారు, చిన్న పిల్లలు ఎత్తుకుంటున్నారు. గత 22-30 ఏళ్ళ నుంచి మేము ఎత్తుకుంటున్నాము. ఈ రోజు వరకు మాకు ఎలాంటి గుర్తింపు లేదు కదమ్మా. ఎప్పుడు అదే స్టామినాతో ఉండం కదండి. సో కనీసం సీనియర్స్ని కానీ, కొద్దిగా పేరు పలుకుబడి ఉన్న వాళ్ళని కానీ కొద్దిగా గుర్తించి ప్రత్యేక లైన్లు ఇవ్వడం కానీ, ప్రత్యేక క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం కానీ, లేదా శివశక్తులకంటూ సపరేట్ ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయండి. ఒక 1 hour కానీ 2 hours కానీ మా శివశక్తులకంటూ ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయండి. ఫస్ట్ విఐపి దర్శనం, నెక్స్ట్ కామన్ పబ్లిక్, నెక్స్ట్ శివశక్తులకి జోగులకు ఒక క్యూ లైన్ అంటూ ఏర్పాటు చేయండి. ఆ లైన్ ద్వారా మేము కంటిన్యూ అవుతాం కదండి. ఈ రోజు చూసుకున్నట్లయితే జోగిని శ్యామల గారు ప్రెస్ క్లబ్లో అందరు కలిసి మీరంతా ప్రెస్ మీట్ పెట్టారు. అక్కడ కొన్ని పాయింట్స్ రేస్ చేశారు. ఏమని అంటే తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని కనుమరుగు చేస్తున్నారు, మేము చేయాల్సిన పూజలు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి సాంప్రదాయాలు తెలియక ఆచారం తెలీదు, అసలు కట్టుబాట్లు తెలీదు, అప్పుడు ఎలా జరిపించే వాళ్ళమో తెలీదు, కానీ ఇప్పుడు వీళ్ళు ఇష్టానుసారంగా చేయిస్తున్నారు, మమ్మల్ని చెయ్యనియట్లేదు, మమ్మల్ని గుర్తించట్లేదు అంటున్నారు. అంటే దేనివల్ల? అంటే గ్రామ దేవతలు అనేది శివశక్తులు కూర్చోపెట్టడం జరుగుతుంది. గ్రామ దేవతలకి పసుపుతో అలంకరణ చేయాలన్నా, ఒక కుంకుమతో అలంకరణ చేయాలన్నా గ్రామ దేవత ఒక స్త్రీ అవతారంలో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒక శివశక్తి కానీ జోగిని కానీ ఒక స్త్రీ అవతారంలో ఉంటారు. కాబట్టి అమ్మకి ఎలాంటి సేవ చేయాలి, అమ్మకి మేము ఎలా సేవ చేయగలుగుతాం అనేది మాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు మామూలు కామన్ పబ్లిక్ వచ్చారనుకోండి, వాళ్ళు ఒడిబియ్యం పోస్తారు, టెంకాయ కొడతారు, నైవేద్యం పెడతారు, వెళ్తారు. ఇక్కడ మేము ఒక బోనం చేయాలంటే దానికి నియమాలు, కొన్ని పద్ధతులు, ఒక పట్టం వేయాలంటే కొన్ని నియమాలు, ఒక పద్ధతులు మాకు తెలుసు. ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఏం తెలుసు అండి, ఒక ఐపీఎస్ ఆఫీసర్కి ఏం తెలుసు, ఒక ఎమ్మెల్యేకి ఏం తెలుసు, ఒక ఎంపీకి ఏం తెలుసు. వాళ్ళు కామన్గా వస్తారు, చేతులు ఎత్తుతారు, దండం పెడతారు, వెళ్తారు. మాలాకైతే ఒక బోనం ఎత్తుకుని నృత్యం చేయరు కదా. ఇప్పుడు లోపల ఉండే పూజారికి ఏం తెలియదు అంటారా? వాళ్ళు వేద మంత్ర శాస్త్రాలతో చేస్తారు, కానీ మాలాక బోనం ఎత్తుకొని వాళ్ళు కూడా ఆడరు కదండి. ఇప్పుడు మేము బోనం ఎత్తుకొని ఆడతాము, రేపు భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, కాలం ఎలా ఉంటుందని చెప్పి మేము భవిష్యవాణి రూపంలో చెప్తాము. కానీ ఒక పండితుడు కానీ ఒక వేద బ్రాహ్మణుడు కానీ చెప్పలేడు కదండి. నమ్మొచ్చా? మరి మీరు మాత్రమే నిజం చెప్తున్నారని నమ్మొచ్చా? ఎలా కాదంటారా అండి? ఎంతసేపు అని చెప్పి మీరు గాలిని ఉంది అని చెప్పి ప్రపంచంలో మీరు చెప్పగలుగుతారు? ఎలా నమ్మించగలరు? ఇప్పుడు సికింద్రాబాద్ లో కానీ, లాల్ దర్వాజాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సంవత్సరాల నుంచి పచ్చకుండ పైన ఒక 1/2 hour మరి మేము నించొని చెప్తున్నాం కదండి. మరి ఎందుకు ఆ కామన్ పబ్లిక్ నించొని చెప్పలేకపోతారు? ఎందుకు అట్లా ఎంపీ చెప్పలేకపోతారు? ఎందుకు ఒక ఎమ్మెల్యే చెప్పలేకపోతారు? మరి మేము ఎత్తుకొని ఆడినట్టు బోనాలు మరి కామన్ పబ్లిక్ ఎందుకు ఎత్తుకొని ఆడలేకపోతున్నారు బోనాలు? మరి మేము మనుషులమే, వాళ్ళు మనుషులే కదండి. ఇప్పుడు అక్కడ జరిగిన గొడవకి అంటే గత ప్రభుత్వం గురించి కూడా టాపిక్ వచ్చింది. ఇప్పుడు ఆ వీడియోలు కూడా చాలా వైరల్ అవుతున్నాయి, చూస్తున్నాం కూడా. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు మంచి చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెయ్యలేదు అనే విధంగా కూడా దుమ్మెత్తిపోస్తున్నట్టుగా కూడా
వింటున్నాము ఇప్పుడు సోషల్ మీడియాలో. మీరు చూసే ఉంటారు, తెలిసింది, అందరు చూస్తున్నారు. అంటే పేరు మెన్షన్ చేసి కూడా అంటున్నారు. శాపనార్థాలు పెడుతున్నారు అంటున్నారు. అంటే ఇప్పుడు ఆ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి నిజంగా తేడా ఉందంటారా? 100% ఉందండి. హ్మ్. గత ప్రభుత్వంలో మమ్మల్ని ఎక్కడ గాని పోలీసులు లాఠీ చార్జ్ చేయలేరు. హ్మ్. ఎక్కడ కానీ మమ్మల్ని తోసేయలేరు. ఇష్టవిలిగా శివశక్తి అని చూడకుండా, ఒక జోగిని అని చూడకుండా ఇష్టం వచ్చినట్టు లాఠీలతో కొట్టడము, ఎక్కడంటే అక్కడ వాపులు రావడము, గల్లబట్టి తోసేయడము, శారీస్ పట్టేసి నూకేయడము, అది చాలా అరాచకం కదండి. మేమన్నా మర్డర్లు చేశామా? మేమన్నా పైన యాసిడ్ దాడులు చేశామా? మేమన్నా రేప్ చేశామా? ఏం చేశారని ఏ హక్కుతో మమ్మల్ని కొడతారు? అక్కడ మేము చేసిన తప్పేంటి? మేము అడిగింది ఒక్కటే, మీరు అక్కడ సరైన పద్ధతి లేదు, అక్కడ క్యూ లైన్ ఏర్పాట్లు చేయట్లేరు, మా శివశక్తులకంటూ ఒక వసతి కల్పించడం లేదు, ఎందుకు మీరు అలా చేస్తున్నారు అడగడం మా తప్ప? అంటే మేము ప్రజలు అందరితో పాటు ఈక్వల్ కాదా ప్రజాస్వామ్యంలో? అంటే మేము ఇట్లా ఓట్లు వేస్తున్నాం కదా, మా హక్కులకు మేము కొట్లాడే హక్కు మాకు లేదా? యాక్చువల్‌గా ఇంత కూడా బోనాల పండుగ కోసమే అక్కడ అమ్మవారికి బోనం సమర్పించడానికే ఇంత గొడవ క్రియేట్ అయింది. అసలు బోనం అంటే ఏంటి? బోనం అంటే సంస్కృత పదంలో భోజనం అమ్మ. హ్మ్. మనం నార్మల్ పబ్లిక్ ఏంటంటే భోజనానికి ఒక మోతకాకులు తీసుకెళ్ళి మామూలుగా అమ్మవారికి ఎక్కిస్తారు. మా శివశక్తులు కానీ, ఇంట్లో ఇప్పుడు అమ్మవార్లు ఉన్నవాళ్ళు, గ్రామ దేవతల వాళ్ళు ఈ యొక్క బోనాన్ని తయారు చేసి అమ్మవారికి భోజనాన్ని ఏర్పాటు చేసి ఆ బోనం కుండలో పెట్టేసి అమ్మవారికి బోనంగా ఎక్కియడం జరుగుతుంది. బోనం ఎక్కించడం జరుగుతుంది. అంటే అమ్మవారికి అంటే అదొక భోజనం, సాంప్రదాయక భోజనం. సాంప్రదాయంతోటి భోజనం చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఆ బోనానికి ఉన్న ప్రత్యేకత అంటే తొలి బోనము ఇప్పుడు శివసత్తులే ఎత్తాలి అని చెప్పేసి అంటున్నారు. అది నిజమే అంటారా? ఎందుకు ఎత్తాలి? అంటే తొలి బోనం అనే దాన్ని నజర్ బోనం అంటారు, లేదా సదర్ బోనం అంటారు. నజర్ బోనం అంటే 7 తీర్ల నజరు కామన్ పబ్లిక్ మొయ్యలేరు తలపైన. తొలి బోనం అంటే కొన్ని దుష్ట శక్తులు ఆశపడతాయి, కొన్ని శక్తులు అనేటివి ఆశపడుతుంటాయి అనమాట. అలాంటి శక్తులను ఒక శివశక్తి కానీ, ఒక జోగిని కానీ ఓర్చుకోగలుగుతుంది. ఆ నైవేద్యం తీసుకెళ్లే ముందు కొంతమంది మంత్రగాన్లు ఉంటారు, యంత్రగాన్లు ఉంటారు, ఊరు కట్టేస్తారు. అలాంటివన్నీ శివశక్తి ఆటపాటలతో ఎదిరించి తీసుకెళ్లే శక్తి ఒక శివశక్తి కానీ, ఒక జోగినికే ఉంటది కాబట్టి ఆ తొలి బోనం అమ్మవారు శివశక్తిని జోగినికినే కోరుకుంటుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక కథ గుర్తుకొస్తుంది. ఏంటి అంటే అమ్మవారు ఎల్లమ్మ జమదగ్న ముని కోసము ఎండలో పడుకొని సూర్యబోనం వండుతుంది 7 బోనాలు పెట్టి అని. ఆ బోనానికి చాలామంది అడ్డుపడ్డారు అంటారు. అది ఇప్పటికీ ఇప్పుడున్న చరిత్రకి కూడా లింకు అయిందంటారా? అందుకేనా? 100% అండి. అప్పుడు అమ్మవారు ఎల్లమ్మ సత్యాన బోనం తీసుకెళ్లేటప్పుడు కార్తికేయుడు తనని తీసుకెళ్లకుండా ఎన్ని తిప్పలు పెడతాడు. ఆఖరికి ఆ బోనాన్ని ఎంగిలి చేసేసి తన భర్త మునిరాజును భస్మం చేశాడు కదండి. అవును. ఎంగిలైన బోనం అమ్మవారు అక్కడ తనకు తీసుకెళ్ళేందుకే కదా తన కాలం అయింది అక్కడ. సో సేమ్ అలాగే ఇక్కడ అమ్మవారిని ఎవరు కూడా ఎంగిలి చెయ్యొద్దు, ఎటువంటి పీశాక్షి కానీ, ఎటువంటి మంత్రకాడు కానీ, యంత్రగాడు కానీ ఎవరు అడ్డుపడొద్దు అని చెప్పి ఈ శివశక్తి కానీ ఈ జోగిని అమ్మవారి స్వరూపంగా ఎన్నుకొని ఈ జోగినికి బోనం ఎత్తడం జరుగుతుంది. ఓకే. అంటే ఇప్పుడు ఇంత చరిత్ర చెప్పారు అమ్మవారిది. అలాంటి అమ్మవారిని మరి మీలో లీనం చేసుకుంటున్నారు. అంటే ఇప్పుడు అమ్మవారికే అంకితం అయిపోతున్నారంటే దేవుడి బిడ్డలతో సమానం. అవునండి. అలాంటప్పుడు మీ జీవితాల్లో వచ్చే కష్టాలేంటి? ఎలా ఆ జీవితాన్ని లీడ్ చేయగలుగుతారు? ఏ ధైర్యంతో ముందుకు సాగుతారు? అంటే జీవితం అంటే ఏం లేదమ్మా. మేము ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం కొలుపులు కూర్చోవడం అని జరుగుతుంది. ఈ కొలుపులు కూర్చున్నప్పుడు ఎవరికైనా దిష్టి అయినా కానీ, నరదిష్టి అయినా కానీ, చిన్నపిల్లలకి తొక్కుడు నజర్ అని అంటారు కదా, షాప్స్కి ఏదైనా దిష్టి తాకడము, షాప్స్లో బిజినెస్ సరిగ్గా లేకపోవడం, అలాంటి వారికి దిష్టి తీయడము, లేక గుమ్మడికాయలు వాళ్ళ షాప్స్ మీదకి తీసేయడము, మనుషులకు ఎవరైనా కొత్తగా మ్యారేజ్ అయినప్పుడు వాళ్ళకి దిష్టి బాగా తాకిందమ్మా, కొద్దిగా మాకు దిష్టి తీయండి అంటారు. కాబట్టి ఆ విధంగా మేము జీవనం కొనసాగించుకుంటూ ఉంటాము. అంటే అంటే మీరు ఇలా లేడీ గెటప్లో ఉంటూ ఉంటారు కదా, శివశక్తులు, జోగినీలు, అలాగే ట్రాన్స్జెండర్స్ కూడా ఉంటారు. కానీ బయటికి వెళ్ళినప్పుడు ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని చూస్తూ ఉంటారు? ఇప్పటి వరకు మా జోగినీలని, శివశక్తులను మాత్రం ఒక దేవుని బిడ్డల్ని పిలుస్తారు. మమ్మల్ని దేనికైనా ఒక మంచి పద్ధతితో, ఆనువాయితో, ఒక సంప్రదాయంతోనే మమ్మల్ని పిలుచుకుంటారు. మేము ఇంట్లోకి వెళ్ళే ముందు ఇంటి ముందర శాఖ వేయడము, ఇంట్లోకి వెళ్ళగానే మాకు పసుపు కుంకుమలు పెట్టడము, ఒడి బియ్యం పొయ్యడము, చీరసారెలు పెట్టడము, అలాంటివి జరుగుతాయి మన సాంప్రదాయంలో. అంటే బయట ఒక టాక్ వినబడుతుంది. అంటే ఇప్పుడు శివశక్తులు ఎక్కడికైనా అంటే ఎవరైనా ఇళ్లలో పండగలు చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళని పిలుస్తారు, చేయించుకుంటారు, మంచి జరుగుద్ది అని, గృహప్రవేశాలకు కూడా పిలుచుకుంటారు అనేది. కానీ అలాంటప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తారు అనే ఒక టాక్ వినబడుతుంది. అది ఎంతవరకు నిజమంటారు? అంటే ప్రతి దానికంటూ డిమాండ్ ఏం చెయ్యరమ్మా.
పర్టికులర్ ఒక పూజ చేయాలి. ఆ పూజకు కొన్ని వస్తువులు అంటూ పడతాయి. సపోజ్ ఒక నరదిష్టి ఉంది, దానికి గుమ్మడికాయ పడుతుంది, కొబ్బరికాయ పడతాయి, నిమ్మకాయలు పడతాయి, పసుపు కుంకుమ పడతాయి. అందులో వాళ్ళు ఇంత అవుతుందమ్మా అని చెప్పి వాళ్ళు ముందే మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని దాని విధంగా వాళ్ళు ఇచ్చిన సాంకు ఎంత అవుతే కట్నం విధంగా ఇస్తారో అదే కట్నం తీసుకొని పూజలు చేస్తారు. పూజలు చేస్తారు. డిమాండ్ అంటూ డిమాండ్ అంటూ ఏముండదు. ఎందుకంటే మొన్న జోగినీళ్ళని అక్కడ కొట్టినప్పుడు కూడా ఆ టాపిక్లో కూడా అన్నారు కూడా, పోలీసులు కూడా ఇప్పుడు ఒక కొత్త రూల్ కూడా పెట్టారు. ఎందుకంటే మీరు ఎక్కడ కనిపించినా కానీ, అంటే మీరు వెళ్ళి ఇలా డబ్బు డిమాండ్ చేశారని తెలిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి, అందుకు నేను ఈ టాపిక్ అడగాల్సి వచ్చింది. వాళ్ళు జోగిని శివశక్తులు కాదండి, వాళ్ళు ఫేక్ అవతారంలో వచ్చేసి వాళ్ళకి అక్కడ మ్యారేజ్ ఉంటుంది, పెళ్ళం ఉంటుంది, పిల్లలు ఉంటుంది, అందరూ ఉంటారు. వాళ్ళు అర్లీ మార్నింగ్స్ 2 o'clock కానీ మార్నింగ్ 1 కానీ 3 o'clock అర్ధమ రాత్రి వచ్చేసి వాళ్ళని బైరూపీస్ అంటారు. వాళ్ళ బైరూపీస్ వాళ్ళు వచ్చేసి అలాంటి పనులు చేస్తారు. శివశక్తులు కానీ జోగినీలు కానీ అలాంటి పనులు చేయరు. మరి అలాంటి వాళ్ళను మీరు ఎలా ఉండనిస్తున్నారు? అంటే అలాంటి వాళ్ళు ఉన్నారని తెలుసు, ఇప్పుడు మీ పేరు చెప్పుకొని బయట చేస్తున్నారు, మరి అలాంటి వాళ్ళని మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? అంటే వాళ్ళు మా కమ్యూనిటీలో వాళ్ళు ఏం మెంబర్స్ కాదండి, మా కమ్యూనిటీతో వాళ్ళు ఏం టచ్ ఉండరు. వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి కానీ పొరుగు రాష్ట్రాల నుంచి కానీ వచ్చి వాళ్ళ జీవనాభివృద్ధి కోసం వాళ్ళు ఏదో కనిపించకుండా దొంగతనంగా చేసేవాళ్ళే. ఇప్పుడు వాళ్ళు చేస్తున్నప్పుడు మరి మీకు కూడా మీ మీద కూడా తప్పుడు అభిప్రాయమే కలుగుతుంది కదా అందరికంటే, వాళ్ళే వీళ్ళు అంటారు కదా, ఎట్లయింది? మీ పేరు చెప్పుకొని చేస్తున్నారు కాబట్టి. ఆల్ ది మోస్ట్ మా కమ్యూనిటీ వాళ్ళ కళ్ళల్లో పడ్డా లేక మాకు వాళ్ళు రెడ్ హ్యాండ్గా దొరికినా మేము కఠిన చర్యలు కంపల్సరీ తీసుకుంటున్నాము. అలాంటి వాళ్ళని బహిష్కరణ చేసి వాళ్ళకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో మేము అలాంటి పనిష్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు మొత్తానికి మరి రేపు మహంకాళి బోనాలు జరగబోతున్నాయి, అక్కడికి మేము రాము, ప్రభుత్వం దిగి రాకపోతే అనే ఒక డిమాండ్ని తీసుకొస్తున్నారు మీరు. అది న్యాయం జరుగుతుందంటారా? ఎంతవరకు కరెక్ట్ అంటారు? కంపల్సరీ అమ్మ, ప్రభుత్వం దిగి రాకపోతే ఈసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాలు ఆపుతాం మేము. నాట్ ఓన్లీ ఉజ్జయిన్ మహంకాళి బోనాలు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసలు మా శివశక్తులు అంటే ఏంటి, మా జోగినీలు అంటే ఏంటి ప్రభుత్వానికి తెలిసే వరకు కంపల్సరీ మేము ఈ బోనాల్ని ఆపదలుచుకున్నాము. కంపల్సరీ ఆపుతాము. ఎందుకంటే ఈ యొక్క ఆషాఢ మాసంలోనే మాకు వాల్యూ లేనప్పుడు కామన్ టైంలో మాకు ఏం వాల్యూ ఉంటుంది? ఇంతకు ముందు కూడా చాలాసార్లు చిన్న చిన్న ఇష్యూస్ వచ్చేటివి అని చెప్పేసి అన్నారు. మరి అలాంటప్పుడు తీసుకొని ఈ నిర్ణయము ఇప్పుడు మాత్రమే ఎందుకు తీసుకోవాలి అనుకుంటున్నారు? ఇంతకుముందు ఇష్యూస్ గత ప్రభుత్వంలో కూడా ధర్నాలు చేశాము, క్యాండిల్స్ ర్యాలీ తీసాము. రీసెంట్గా మా ఒక కొలిక్, మా ఒక గణాది, మా ఒక శివశక్తి దీపిక బోనం గారిని చంపేయడం జరిగింది. అప్పుడు ధర్నాలు చేశాము, జస్టిస్ ముందు కూర్చున్నాము, కోర్టుల ముందు ధర్నాలు చేశాము, టైం బోర్డు దగ్గర మా కొలీగ్స్ ధర్నాలు చేశారు, నరి రోడ్లో ధర్నాలు చేశారు. ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు మాకు తీసుకోలేరు. అటువంటి చేసిన వాళ్ళని కూడా మా ముందుకు తీసుకొచ్చి ఇప్పటి వరకు మాకు చూపించి వాళ్ళకు ఒక శిక్ష అంటూ వేయలేరు. అదే ఇప్పుడు తన హత్య గురించి మీరు ఎత్తారు కాబట్టి చెప్తున్నా, ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి మీలో? అంటే ఇప్పుడు శివశక్తులు మీరు అమ్మవారి ఇది ఉన్న వాళ్ళు కదా, మరి అలాంటప్పుడు అంటే దేనివల్ల, ఏంటి బయట వల్ల లేకపోతే తెలిసిన వాళ్ళైనా, దేనివల్ల జరిగింది, అయినా ఎవరు పట్టించుకోకపోవడం ఏంటి? అంటే డబ్బుకు ఆశపడి ఇక్కడ ఏమైపోయిందంటే శివశక్తులు బోనాలు ఎత్తుకోవడము, వీళ్ళకంటే ఒక ఫ్యామిలీ ఉండదు. జోగినిస్లో కొంతమంది వాళ్ళ ఖర్చు ఏముండదు, వీళ్ళతో వచ్చే డబ్బును తీసుకొని వాళ్ళు అక్కడ లీడ్ చేస్తారు. ఎప్పుడైతే ఇక్కడ వీళ్ళు డబ్బులు ఇవ్వరో వీళ్ళని హరాచకం చేయడము, వీళ్ళని భయాందోళన చేయడము, లేదా వీళ్ళని ఇక్కడ పార్టీస్కి వెళ్దాం రాండి అని చెప్పి గ్యాంగ్స్గా తీసుకెళ్ళి వీళ్ళని కొట్టడము, లేదా కాల్స్ చేసి భయపట్టించడము, ఈ హరాచకాలకే చాలా మంది జోగినిలు గురవడం జరుగుతుంది. అది ఓకే. ఇప్పుడు మీరు చెప్పారు, మేము చిన్న చిన్న నరదిష్టి ఉన్నట్లాంటివి పిల్లలకు దిష్టి తీయడము, ఇదో అదో చేసుకొని ఏదో గృహప్రవేశాలకు వెళ్తూ అలా గడుపుకుంటాము అన్నారు. బయట ఏమన్నా మరి జాబ్ చేసే అవకాశాలు మీకున్నాయా? లేకపోతే ఇదే చేసుకుంటే మీకు జీవనాధారం ఎలా గడుస్తుంది? అంటే సరిపోతుందా మీకు వచ్చే ఆ డబ్బులతో? అంటే మేము అమ్మవారి సేవల్నే ఉంటున్నాం కాబట్టి మాకు వచ్చిన వరకే మేము తృప్తి పడి అంతవరకు. ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఎట్లా మీకంటూ అమ్మ నాన్న ఫ్యామిలీస్ అయితే ఉంటాయి, మరి ఆ డబ్బులతోనే సరిపోదు కదా, ఎలా? అంటే ఇక మా సెల్ఫ్ వరకు మేము చరిపించుకుంటున్నాం అండి, ఉన్న దాంట్లోనే గిట్టుబాటు అవుతున్నాం. ఇప్పటివరకు ప్రభుత్వాన్ని ఎన్నో కోరాము, అందులో మాకు ఇప్పటి వరకు 1% కూడా కాలేదు. ఇంతకుముందు సీతక్క గారు అసెంబ్లీలో టీఆర్ఎస్ వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు తను క్వశ్చన్ రేజ్ చేసింది, శివశక్తులకంటూ పసుపు కుంకుమ కింద పెన్షన్ ఇవ్వాలి, శివశక్తులకంటూ ఒక ఐక్యత కలిగించాలి అన్నది. ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చాక ఇప్పటి వరకు తను ఒక్కసారి ఇట్లా మాట్లాడలేదు అసెంబ్లీలో. ఒక్కసారి ఇట్లా మాట్లాడలేదు. మరి మీరెందుకు అడగలేదు?
అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు మమ్మల్ని కొట్టారు, ప్రభుత్వం కరెక్ట్‌గా లేదు అని గొడవకు దిగిన మీరు అంటే మీకు కూడా అన్యాయం జరిగింది. జరగలేదని నేను అనట్లేదు. జరిగింది. కానీ ఇప్పుడు ఇంత పోరాటం చేస్తున్న వాళ్ళు మరి మీ హక్కుల కోసం మీరెందుకు సీతక్కనే డైరెక్ట్‌గా మాట ఇచ్చింది అని మీరు అంటున్నారు కదా! మరి ఎందుకు పోరాడలేకపోయారు? అంటే రీసెంట్‌గా కూడా మా కమిటీ మెంబర్స్ వెళ్ళేసి కొండ సురేఖ గారికి హ్మ్. ఒక లెటర్ ప్యాడ్ పైన అంత టాపిక్ రాసి తనకి ఎక్స్‌ప్లెయిన్ చేసి, మా శివశక్తులంటే ఇది, మా జోగినీలంటే ఇదని తనకు కొండ సురేఖ మినిస్టర్ గారికి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఎక్స్‌ప్లెయిన్ చేసేసి దానికి పత్రం కూడా అందజేశారు. అయినా అక్కడ కఠినమైన చర్యలు తీసుకోలేరు. ఇంకా తీసుకోలేరు. ఇప్పుడు సమాజంలో కూడా చెప్పాలంటే జాబులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు మీ దాంట్లో. శివసత్తులు, జోగినీలు అందరూ కూడా జాబులు చేస్తున్నారు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు ప్రభుత్వం అయితే కల్పిస్తుంది, అన్ని రంగాల్లో కూడా రాణిస్తుంది అని అంటున్నారు. మీరేమో మమ్మల్ని గుర్తించట్లేదు అంటున్నారు. అదెలా సాధ్యం? అంటే ఒక కేటగిరీని గుర్తించారండి. మేల్, ఫీమేల్, ట్రాన్స్ అని చెప్పి ఒక కేటగిరీని గుర్తించారు. అక్కడ కేటగిరీకి గౌరవం ఎక్కడుందండి? హ్మ్. మీరు ఇప్పుడు ఒక దగ్గర భిక్షాటన చేస్తేనే మేము వెళ్ళి బెగ్ చేస్తేనే అంత గట్టిగా వాళ్ళు భిక్షాటన చేశారు, వచ్చి అల్లరి చేశారని చెప్తున్నారు. మరి అలా మేము ఏమి చేయకముందే చేస్తున్నారని చెప్పినప్పుడు అక్కడ మాకు ఒక దగ్గర ఉంటే ఏ లెజియన్స్ కలగదు అనే ఒక ఓపిక మా దగ్గర ఎక్కడుందండి? ఎక్కడ మాకు భద్రత ఉంది? భద్రతలే లేనప్పుడు మేము ఎక్కడికైనా సమాజంలో నించొని చేయగలుగుతాము? మేము నిలబడి చేయలేము అంటున్నారు. అవునా? ముందు మాకు రక్షణ భద్రత కల్పిస్తేనే కదా చేసేది. ఓకే. మీ విషయానికి వస్తే పర్సనల్గా మీ పర్సనల్ లైఫ్ ఇప్పుడు 25 ఇయర్స్గా మీకు అమ్మవారి ధ్యాసలోనే నేను ఉన్నాను అని చెప్తున్నారు. ఎలా లీడ్ చేస్తున్నారు? ఈ 25 ఇయర్స్గా అమ్మవారి ధ్యానంలో ఎలా ఉంటున్నారు? ఏంటి మీకు ఎలా అనిపిస్తుంది? ఎప్పుడైనా మీ లైఫ్లో అనిపించిందా సామాన్యుల్లాగా నేను కూడా జీవించాలి అని చెప్పేసి? చాలాసార్లు కష్టాలు ఎదుర్కొన్నానండి. చాలాసార్లు ఫీల్ అయ్యాను. అసలు ఏంటి నేను ఏం చేస్తున్నానని చెప్పి చాలాసార్లు గ్రహించుకున్నాను. నేను ఎంఎస్సి గ్రాడ్యుయేట్ కంప్లీట్ లైఫ్ సైన్స్లో చాలాసార్లు థింక్ చేశాను ఎట్ ద టైమ్ ఆఫ్ మై ఎడ్యుకేషన్. అసలు యాక్చువల్ నా ఎడ్యుకేషన్ ఏంటి, నేను ఏం చేస్తున్నాను, అసలు ఈ ఫీల్డ్కి నేను ఎలా వచ్చాను అనేది కన్ఫ్యూజన్లో పడిపోయాను చాలాసార్లు. కానీ నాకు చిన్న వయసులో అమ్మవారు రావడం, ఇంకా టోటలీ అమ్మవారికి అంకితం అయిపోవడం, ఇంకా నేను ఈ వేషధారణలో ఉండి ఎక్కడికైనా వెళ్తే సమాజం నన్ను యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని చెప్పేసి అదో క్వశ్చన్ మార్క్గా నేను ఉండడం. ముందుకు నేను వెళ్దాం అనుకున్నా కానీ మళ్ళీ సమాజంలో రేపు నన్ను ఏమనుకుంటారో ఎక్కడికైనా వెళ్తే అని ఒక క్వశ్చన్ మార్క్తోనే ఈ రోజు వరకు కొనసాగుతున్నానండి. అంటే ఎప్పుడైనా అనిపించిందా, బాధగా ఫీల్ అయ్యారా? అంటే నేను జాబ్ చేసుకుంటే బాగుండు ఇలా కాకుండా అని ఎప్పుడైనా అనిపించిందా మీకు? అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మై గ్రాడ్యుయేట్ ఐ హావ్ డన్ మై లెక్చరర్ ఇన్ సమ్ ఆఫ్ ది స్కూల్స్ అండ్ యాజ్ ఎ ట్యూటర్. ఇప్పటికీ ఎప్పుడైనా నాకంటూ ఒక ఫ్యామిలీ కావాలి అనే ఉద్దేశం ఏమన్నా అనిపిస్తుందా? అంటే ఇప్పటి వరకు అయితే నేను అమ్మవారిని కళ్యాణం చేసుకున్నప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు నాకు అలా ఏం అనిపించలేదు. ఇక మా మదర్, మా బ్రదర్ వీళ్ళే నా ఫ్యామిలీ అనుకుంటూ ఉంటున్నాను. అంటే అమ్మవారిని కళ్యాణం చేసుకున్నాము అంటే అది ఎలా సాధ్యం? అంటే ఏంటి, ఎట్లా? అంటే మేము దేవుడి లగ్గం చేసినప్పుడు అమ్మవారికి పటం కొడతాము. ఆ పటంలో ఒగ్గు పూజారులు కానీ బయన్ల పూజారులు కానీ కత్తికి బాసికం కట్టి ఆ కత్తితో పసుపు కొమ్ము తీసి మా మెడలో వేస్తారు. అది అమ్మవారికి అంకితమైనట్టు కళ్యాణం. ఓహో, అంటే కత్తితో కళ్యాణం జరిపిస్తారు, అది అమ్మవారితో కళ్యాణం. అమ్మవారి కళ్యాణం అలా జరిపించినప్పటి నుంచి ఇంక ఇలా ఉండిపోవాల్సిందే. ఇంకెంత బాధపడ్డా మళ్ళీ ఇంకో లైఫ్ అంటూ ఇంకా ఉండదు. అంటే ఇది గత కొన్ని సంవత్సరాలు కొన్ని రాజుల క్రితం నుంచి జోగిని అనేది ఒక ఊరిపైన, ఒక జోగురాలు అంటే ఒక ఊరిపైన వదిలిపెడతారు. అలా ఇంకా ఉండిపోతారు అలాగే. మరి ఇప్పుడు అంత చదువుకున్న మీరు ఏంటి ఆ చదువుని ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు? కనీసం ఎప్పుడైనా నేను కష్టపడేది దేనికంటే మా శివశక్తులందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావాలి, మా జోగినీస్ అందరూ ఒక ప్లాట్ఫామ్ మీదకి రావాలి, మాకంటూ సామాన్య హక్కుల కోసం పోరాడాలి, ఏదైనంటూ మాకు ఒక గౌరవం రావాలి సొసైటీలో. ఇప్పుడు ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ కంటే ఒక గౌరవం తగ్గుతుంది, ఒక సాఫ్ట్వేర్ ఆఫీసర్కి గౌరవం తగ్గుతుంది. అదే స్థాయిలో మా దాంట్లో ఎంబీబీఎస్ చేసే వాళ్ళు ఉన్నారు, బీటెక్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎంటెక్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎడ్యుకేటెడ్ ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు. సో అందరికీ ఒక ప్లాట్ఫామ్ పైన ఈక్వల్గా ఒక సాంప్రదాయంగా మాకు ఒక మర్యాద రావాలని చెప్పి ఈ హక్కుల కోసం పోరాడదామని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను నేను, మీరేమనుకున్నా సరే. ఎందుకు అంటే ప్రజల్లో వస్తున్న టాక్ కూడా కావచ్చు, మాకు 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 ఏది లేదు, మమ్మల్ని గుర్తించట్లేరు అంటారు. ఇది మీ స్వార్థం కోసమే మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే ఎంతసేపు మీ గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు బోనాల దగ్గర కూడా మాకంటూ ఒక క్యూ లైన్ కావాలి అంటున్నారే తప్ప మరి ప్రజలు కూడా అందరూ అంటే మీరు చెప్పింది కూడా ఓకే, ఇప్పుడు 7 బోనాలు ఎత్తుకొని వస్తాం మేము అన్నారు, ఓకే. ప్రజలు కూడా ఉన్నారు.
ప్రతిదీ కూడా మాకు హక్కు కావాలి అంటున్నారు. కానీ అన్ని రంగాల్లో కూడా మిమ్మల్ని రానిస్తున్నారు అని ఇప్పుడు ప్రభుత్వం కూడా చెప్తుంది, సమాజం కూడా చెప్తుంది. కానీ మీరు రానిచ్చట్లేదు అని అంటున్నారు. ఇది స్వార్థం అనుకోవచ్చా? ఎలా అనుకుంటారండి? మేము ఎక్కడ పోరాడట్లేం కదా. మాకు ఎలక్ట్రిసిటీ బిల్ తక్కువ చేయమని అడుగుతలేము. మేము ఎక్కడైనా షాపింగ్ మాల్స్కి వెళ్తే మాకు సపరేట్ క్యూ లైన్ ఇవ్వమని అడుగుతలేము. ఎక్కడైనా మార్కెట్కి వెళ్తే మాకు ఏదైనా ఫెసిలిటీస్ అవైలబిలిటీ ఉంచమని అడుగుతలేము. ఏమున్నా కానీ మేము అమ్మవారి సేవకులం. ఒక అమ్మవారి బోనాలు ఎత్తుకున్నప్పుడు మాత్రమే మాకు కొద్దిగా మర్యాద ఇవ్వండి, కొద్దిగా క్యూ పద్ధతి ఇవ్వండి, మాకంటూ కొద్దిగా గౌరవించండి. ఆ ఒక బోనం ఎత్తుకున్నంత సేపు కదా మేము అడిగేదండి. వచ్చేటప్పుడైతే మేము ఏం పద్ధతులు అడుగుతలేం కదా. అంటే మిగతా ఇప్పుడు సమాజంలో కూడా మేము జాబులు చేసుకోవడానికి కూడా మాకు ఎలాంటి ఇది లేదు, వెళ్ళి మేము ప్రైవసీగా చేసుకోలేకపోతున్నాము అంటున్నారు కదా. ఆ విషయానికి వస్తే ఇప్పుడు చాలామంది చేస్తున్నారు, జాబ్లు చేసుకుంటున్నారు, అందరిలో కలిసిపోతున్నారు. ఇప్పుడు కొంత ప్రభుత్వంలో కొంత ట్రెండ్ మారినప్పటి నుంచి కొంత అవకాశాలు అయితే వస్తున్నాయి, రావట్లేవని కాదు. అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు అమ్మవారు ఉపసకులుగానే ఉండిపోయారు. అలాంటి వాళ్ళ జీవనోపాధి ఎలా అండి? ఇందులో గుర్తిస్తేనే కదా వాళ్ళు కూడా కొంత బతుకుతారు కదా. మనం ఇప్పుడు ఫ్రెండ్లీ పోలీస్ అన్నాము, ఫ్రెండ్లీ పోలీస్ ఇదేనా అండి విధించేది? ఎక్కడ ఉంది ఫ్రెండ్లీ పోలీస్? అంటే ఇప్పుడు కేవలం ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ దగ్గర అంటే ఆమె కళ్యాణంలో జరిగిన ఇంత పెద్ద ఇష్యూ కూడా అంటే ప్రభుత్వాల తేడానే అంటారా ఎట్లా? ప్రభుత్వాల తేడా అండి. నాట్ ఓన్లీ ఇన్ బల్కంపేట్, సేమ్ గోల్కొండలో ఫస్ట్ వారం అదే రిపీట్ అయింది, సెకండ్ వారం అదే రిపీట్ అయింది. ఎక్కడో 1 కిలోమీటర్స్ దూరం 2 కిలోమీటర్స్ దూరం బార్గెట్లు వేస్తే మేము బోనం బిందెలు, బోనంకి నైవేద్యము, యాపాకు, పసుపు, కుంకుమ, గుమ్మడికాయ, నిమ్మకాయలు మేము ఎంతమందిని తీసుకెళ్లి అవన్నీ మోపియాలండి? ఒక పర్సన్ ఎంబరి మీరు ఒకటే పర్సన్ పంపిస్తున్నారు. మరి ఇన్ని ఐటమ్స్ మేము లగేజ్ ఎలా తీసుకెళ్ళాలి అంత దూరం? అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? మేము డిమాండ్ చేసేది ఒకటే అండి, మాకు సరి అయిన క్యూ లైన్స్ ఇవ్వాలి బోనం ఎత్తుకున్నప్పుడు. దయచేసి ప్రభుత్వము మీరు విఐపీస్, ఎంపీస్ అని చెప్పి మీరు ఒక టైమింగ్ పెట్టుకోండి. ఎర్లీ మార్నింగ్స్ 3 to 6 ఆర్ 4 to 6 అలా మీరు ఒక 2 hours కేటాయించుకోండి. మా శివశక్తులకంటూ టైమింగ్ మెయింటైన్ చేస్తే ఒకళ్ళు నల్గొండలో ఉంటారు, ఒకళ్ళు సూర్యాపేటలో ఉంటారు, ఒకళ్ళు వరంగల్, ఒకళ్ళు సిద్దిపేట. మాకంటూ టైమింగ్ సెట్ కాదు కాబట్టి మాకు ఒక క్యూ లైన్ సపరేట్ ఇవ్వండి. మేము ప్రతిరోజు అయితే బోనాలు ఎత్తుకొని ఆడం కదా. సంవత్సరానికి ఒక్కసారి ఆషాఢ మాసంలోనే మేము అమ్మవారి దేవాలయంకి రావడం జరుగుతుంది. ఆ ఒక్కరోజు మమ్మల్ని ఒక సపరేట్ క్యూ లైన్ ఇవ్వండి. క్యూ లైన్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంటే మరి రేపు అమ్మవారి బోనాలకి, మహంకాళి బోనాలు మరి ప్రభుత్వం ఏం స్పందించకపోతే మరి బోనాలు తీస్తున్నట్ట లేదా? మేము రాష్ట్ర వ్యాప్తంగా అయితే కమిటీ వేసుకుంటామండి. మళ్ళీ ఒకసారి మా కమిటీ వాళ్ళందరం మాట్లాడుకుంటాము. కమిటీ వాళ్ళందరం మాట్లాడుకొని వీళ్ళు కొండ సురేఖ గారు కానీ, సీతక్క గారు కానీ, సీఎం రేవంత్ గారు కానీ వచ్చి మాకు ప్రెస్ మీట్ ద్వారా పెడితేనే మేము బోనాలు తీస్తామండి. లేదంటే ఈ సంవత్సరం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలతో సహా బోనాలు ఆపేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరిక అనుకోవచ్చా? కంపల్సరీ అండి, హెచ్చరిస్తున్నాం. అయితే ఓకే అన్న, ఓకే అమ్మ, ఇప్పటి వరకు మాకు సహకరించినందుకు, మాకు అన్ని విషయాలు కూడా మీ పర్సనల్గా మీ జీవిత రహస్యాలు కూడా మాతో పంచుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. చూసాం కదా మరి ఈరోజైతే గోల్నాక సాయి బోనము అని సాయి శివశక్తి మనతో ఉన్నారని కూడా తెలుసు. ఇప్పటి వరకు అన్ని విషయాలు కూడా అడిగి తెలుసుకున్నాం. తన పర్సనల్ విషయాలు కావచ్చు, బోనాల జాతర విషయాలు కావచ్చు, ఆషాఢ మాసం బోనాలు ఎందుకు పెడతారు అనే విషయాలపైన కూడా ఎన్నో విషయాలు అడిగి తెలుసుకున్నాం. కాబట్టి వాళ్ళు మాత్రం ఈసారి ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ప్రభుత్వానికైతే హెచ్చరిక జారీ చేశారు. మాకు న్యాయం జరగకపోతే, క్యూ లైన్ లేకపోతే, మరి ప్రభుత్వం దిగిరాకపోతే రేపు మహంకాళి బోనాలు జరిగే ఆ జాతరకి మేము బోనాలు ఎట్టి పరిస్థితుల్లో మేము తీసుకురాము, మేము బైకట్ చేస్తున్నామని కూడా వాళ్ళు ప్రభుత్వానికైతే గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ధర్నాలు చేపడతామని కూడా సూచిస్తున్నారు. మరి ఇది ఈరోజున్న విశేషాలు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.